వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. పశ్చిమ బెంగాల్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఎందుకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది? బంగ్లాదేశ్ సంబంధిత సంస్థలు ఏవి చురుకుగా ఉన్నాయి? వాటి కార్యనిర్వహణ విధానం ఏంటి? ఇటీవల సంఘటనల ద్వారా ఏ విషయం బయటపడుతుంది అనే విషయాన్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తా. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం చాలా కాలంగా వివిధ భౌగోళిక, రాజకీయ, భద్రతా సమస్యలకు కేంద్రంగా ఉంది. షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో బంగ్లాదేశ్లో ఉగ్రవాద కార్యకలాపాలు సాపేక్షంగా నియంత్రణలో ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో పరిస్థితి మళ్లీ దిగజారిపోయింది. బంగ్లాదేశ్లోని రాజకీయ అస్థిరత, అధికార మార్పులు, పరిపాలనా బలహీనతలను ఉపయోగించుకొని ఇస్లామిక్ కేంద్రీకృత ఉగ్రవాద గ్రూపులు చురుగ్గా మారుతున్నాయని భారత భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇది పశ్చిమ బెంగాల్పై ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతుంది. ఇది భారతదేశ జాతీయ భద్రతా దృక్కోణం నుంచి తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. ఉగ్రవాద కార్యకలాపాలకు పశ్చిమ బెంగాల్ ఎందుకు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది? బంగ్లాదేశ్తో అనుసంధానించబడిన సంస్థలు ఏవి చురుగ్గా ఉన్నాయి? వాటి కార్యనిర్వహణ విధానం ఏంటి? ఇటీవల సంఘటనల ద్వారా ఏ చిత్రం బయటపడుతుంది అనేది కూడా చెప్తాను. ఈ విశ్లేషణ ప్రధానంగా భారతీయ, అంతర్జాతీయ భద్రతా సంస్థల నివేదికలు, వార్తల ఆధారిత సమాచారంపై ఆధారపడి ఉంది. ఈ విషయాన్ని మీరందరూ గ్రహించాలి. పశ్చిమ బెంగాల్ ఉగ్రవాద గ్రూపుల దృష్టిలో ఎందుకు ఉంది? భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య దాదాపు 4096 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. వీటిలో ఎక్కువ భాగం పశ్చిమ బెంగాల్ గుండా వెళుతుంది. ఈ సరిహద్దుల్లోని చాలా ప్రాంతాలు నదులు, చార్లు, అడవులు, జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉండడం వల్ల నిఘా కష్టతరమవుతుంది. అక్రమ చొరబాటు, నకిలీ పత్రాలు తయారు చేయడం, ఆయుధాలు, పేలుడు పదార్థాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. మాల్డా, ముర్షిదాబాద్, ఉత్తర దక్షిణ 24 పరగనాలు వంటి అనేక సరిహద్దు జిల్లాల్లో ముస్లిం జనాభా సాపేక్షంగా అధిక నిష్పత్తిలో ఉంది. ఉదాహరణకు మాల్డా జిల్లాలో ముస్లిం జనాభా దాదాపు 71%. భద్రతా సంస్థల ప్రకారం ఈ జనాభా వాస్తవికతను ఉపయోగించి ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల్ని దాచడానికి ప్రయత్నిస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత పెరిగిందని వివిధ నివేదికలు పేర్కొన్నాయి. ఈ అస్థిరత వాతావరణంలో జమాత్ లేదా ఇతర జిహాదీ గ్రూపులు పునర్వ్యవస్థీకరించుకునే అవకాశాన్ని పొందుతున్నాయి. బంగ్లాదేశ్లో మాత్రమే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఇస్లామిక్ పాలనను స్థాపించే భావజాలాన్ని వ్యాప్తి చేయడమే వారి లక్ష్యం. వారు పశ్చిమ బెంగాల్ని కొన్నిసార్లు రవాణా మార్గంగా, కొన్నిసార్లు ఆశ్రయంగా, కొన్నిసార్లు కార్యాచరణ స్థావరంగా ఉపయోగిస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అదనంగా పాకిస్తాన్, ఐసిస్ వంటి విదేశీ శక్తుల మద్దతు కూడా ఈ నెట్వర్క్ విస్తరణలో పాత్ర పోషిస్తుందని ఆరోపించబడింది. బంగ్లాదేశ్తో అనుసంధానించబడిన ప్రధాన ఇస్లామిక్ కేంద్రీకృత సంస్థ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్లో దర్యాప్తు ప్రకారం బంగ్లాదేశ్లో నిషేధించబడిన ఈ సంస్థ పశ్చిమ బెంగాల్లో పురాతనమైన అత్యంత వ్యవస్థీకృత నెట్వర్క్గా ఉద్భవించింది. ఈ సంస్థ ముఖ్యంగా 3 రంగాల్లో చురుకుగా ఉంది. పేలుడు పదార్థాలను తయారు చేయడం, సురక్షితమైన స్థావరాలను సృష్టించడం, భవిష్యత్తు దాడులకు ప్లాన్ చేయడం. అన్సారుల్లా బంగ్లా బృందం, అన్సార్ ఆల్ ఇస్లాం ఈ సంస్థ ప్రధానంగా సైద్ధాంతిక రాడికలైజేషన్ని నొక్కి చెబుతుంది. సోషల్ మీడియా, ఎన్క్రిప్టెడ్ చాట్ యాప్లు, ఆన్లైన్ మతపరమైన కంటెంట్ ద్వారా విద్యావంతులైన, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని బహుళ దర్యాప్తులు పేర్కొన్నాయి. హర్కత్ ఉల్ జిహాద్ ఆల్ ఇస్లామీ బంగ్లాదేశ్ సాపేక్షంగా పాత సంస్థ అయినప్పటికీ దాని స్లీపర్ సెల్లు కొన్ని ఇప్పటికీ చురుకుగా ఉండవచ్చునని భద్రతా సంస్థలు భయపడుతున్నాయి. గతంలో కోల్కతా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఉగ్రవాద కార్యకలాపాల జ్ఞాపకాలు ఇప్పటికీ పరిపాలనను అప్రమత్తంగా ఉంచుతున్నాయి. ఐసిస్ ప్రభావిత మాడ్యూల్స్ మరియు ఇతర గ్రూపులు ఇటీవల అంతర్జాతీయ జిహాదిస్టు సంస్థ ఇస్లామిక్ స్టేట్ యొక్క భావజాలం ఆన్లైన్లో వ్యాప్తి చెందుతుంది. నిఘా నివేదికల ప్రకారం పశ్చిమ బెంగాల్లోని కొంతమంది యువతలో దాని ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రభావం గమనించబడింది. 2014లో జరిగిన బుర్ద్వాన్ పేలుడు పశ్చిమ బెంగాల్లో ఉగ్రవాద చరిత్రలో ఒక ప్రధాన మలుపు. అద్దెకు తీసుకున్న ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా జరిగిన పేలుడులో 2 ఉగ్రవాదులు మరణించారు. ఆ ఇల్లు సమర్థవంతంగా ఉగ్రవాద కర్మాగారంగా మారిందని, బంగ్లాదేశ్ ఉగ్రవాద నెట్వర్క్తో నేరుగా సంబంధం కలిగి ఉందని దర్యాప్తులో తేలింది. సంఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ని రవాణా కారిడార్గా మాత్రమే కాకుండా క్రియాశీల కార్యాచరణ స్థావరంగా కూడా ఉపయోగిస్తున్నారని స్పష్టమైంది. దీని తర్వాత కేంద్ర, రాష్ట్ర స్థాయిలో భద్రతా సంస్థల విధానంలో ప్రాథమిక మార్పు వచ్చింది. వరుస దాడులు, అరెస్టులు ప్రారంభమయ్యాయి. ఇటీవల అరెస్టులు మరియు కార్యకలాపాల గురించి ఒకసారి తెలుసుకుంటే 2024-25లో జరిగిన అనేక సంఘటనల్లో ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. జనవరి 8, 2024న బంగ్లాదేశ్లో నిషేధించబడిన ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నారనే ఆరోపణపై రాష్ట్ర పోలీసులు ఎస్టీఎఫ్ 2 వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో తీవ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారనే ఆరోపణలు దర్యాప్తులో వెల్లడయ్యాయి.
ఇక డిసెంబర్ 17, 2024న ఎన్ఐఏ ఉత్తర దినాజ్పూర్కు చెందిన ఒక యువకుడిని అరెస్ట్ చేసింది. అనేక నిషేధిత సంస్థలతో అతనికి సంబంధాలున్నాయని గుర్తించింది. అనేక డిజిటల్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకుంది. ఇక మార్చ్ 14, 2025న ఐసిస్ మద్దతు గల బంగ్లాదేశ్ ఆధారిత ఉగ్రవాద సంస్థల సరిహద్దు నదీ మార్గాలను ఉపయోగించి భారతదేశంలోకి చొరబడాలని యోచిస్తున్నాయని నిఘా వర్గాలు చెప్పాయి. దీని తర్వాత సరిహద్దు వద్ద నిఘా మరింత బలపడింది. ఏప్రిల్ 26, 2025న నదియాకు చెందిన ఒక యువకుడిని ప్రశ్నించారు. అతను పాకిస్తాన్ ఉగ్రవాదితో సంబంధాలున్నాయని చెప్తూ సోషల్ మీడియాలో చిత్రాలను పోస్ట్ చేశాడు. ప్రత్యక్ష సంబంధం ఇంకా నిరూపించబడలేదు. ఇక మే 10, 2025న పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదుల్ని బీర్భూమ్ నుంచి అరెస్ట్ చేసినట్లు భద్రతా దళాలు ప్రకటించాయి. వారికి లష్కరే తోయబాతో సంబంధాలుందని ఆరోపణలున్నాయి. మే 30, 2025న ఒక ఇంజనీరింగ్ కుటుంబం హత్య, మదర్సాపై జరిగిన దాడిపై జరిగిన దర్యాప్తులో అతను జిహాదీ కంటెంట్కి బానిసని తేలింది. ఏదైనా సంస్థతో ప్రత్యక్ష సంబంధం ఇప్పటికీ నిర్ధారించబడలేదు. రాడికలైజేషన్ యొక్క కొత్త వ్యూహాలు ప్రస్తుతం ఉగ్రవాద సంస్థలు నేరుగా ఆయుధాలు చేపట్టే ముందు మానసిక, సైద్ధాంతిక తయారీపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. మతపరమైన గుర్తింపు, ప్రపంచ ముస్లిం హింసకు సంబంధించిన కథనాలు, ఆన్లైన్ ప్రచారం కలయిక క్రమంగా యువతను ఉగ్రవాద ఉచ్చులోకి లాగుతున్నాయి. ఈ విషయం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరినొకరు నిందించుకుంటుండగా రాజకీయ మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించలేమని భద్రతా నిపుణులు అంటున్నారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం, నిఘా భాగస్వామ్యం, సామాజిక స్థాయిలో అవగాహన లేకుండా ఈ సవాలును పరిష్కరించడం కష్టం. పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ సంబంధిత ఇస్లామిస్ట్ ఉగ్రవాదం భారతదేశ భద్రతకు సవాల్. ఇది కేవలం శాంతి భద్రతల ప్రశ్న కాదు, సరిహద్దు నిర్వహణ, సైద్ధాంతిక నిరోధం, సామాజిక అవగాహన యొక్క సమగ్ర పరీక్ష. మతం లేదా సమాజం కాదు, ఉగ్రవాద భావజాలం ఇక్కడ నిజమైన శత్రువు. ఈ అవగాహన ఆధారంగానే భవిష్యత్తు భద్రతా వ్యూహాలను నిర్ణయించాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్కి కొండంత అండ. అలాగే ప్రతి వీడియోని లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తుందని నమ్మేవాళ్ళు సహాయాన్ని అందించండి. మీ సహాయం ఈరోజు ఆర్థికంగా ఆర్ వాయిస్కి చాలా 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 అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము, మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.